ఫ్రెండ్స్ ఈ మధ్యకాలంలో మీరు మొబైల్ కొనుక్కోవాలి అని చూస్తున్నట్టయితే ఇప్పుడే కొనుక్కోండి. రీజన్ ఏంటి అంటే రానున్న రోజులలో మొబైల్ ప్రైసెస్ అనేవి పెరగబోతున్నాయి. రీజన్ ఏంటి అంటే చిప్ షార్టేజ్ దాంట్లో యూజ్ చేసే మెమరీ చిప్స్ కారణంగా రేట్స్ అనేవి పెరుగుతాయి. సో మరి డిమాండ్ అండ్ సప్లై కారణంగా మనకు ఈ ప్రైజెస్ అనేవి పెరగబోతున్నాయి అన్నట్టు. మరి ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయి. మరి ఆ రీజన్స్ ఏంటి అనేది మీకు తెలుసుకోవాలనిపిస్తే కింద కామెంట్లో ఎస్ టైప్ చేయండి. దానికి రిలేటెడ్ నేను వీడియో అయితే చేస్తాను. మరి ఈ వీడియోలో మనం 10,000 లో బడ్జెట్లో ఏ మొబైల్ కొనాలి, ఏ మొబైల్ కొనకూడదు అనే దాని గురించి మాట్లాడదాం. మరి 10,000 లో బడ్జెట్ గురించి మాట్లాడినట్టయితే ప్రైజింగ్ ఎంతవరకు పెరగొచ్చు అని అంటే ఇప్పుడు 8,000 9,000 ఉన్న మొబైల్ కాస్త 12,000 11,000 ఆ ప్రైజింగ్కి అయితే వెళ్ళిపోద్ది. సో మరి 3,000-4,000 మీరు తక్కువ చేసుకోవాలి అనుకుంటే ఈ రీసెంట్ టైమ్స్లో అయితే మొబైల్ కొనుక్కోవచ్చు. మరి 10,000 బడ్జెట్ గురించి మాట్లాడితే చాలా మొబైల్స్ ఉన్నాయి, కానీ దానిలో మనం కొనకూడని మొబైల్స్ ఉన్నాయి, కొనదగ్గ మొబైల్స్ ఉన్నాయి. ఫస్ట్ నేను కొనకూడని మొబైల్స్ గురించి చెప్పి ఏ మొబైల్ కొనాలో అనే దాని గురించి చెప్తాను. కొనకూడని మొబైల్స్ గురించి మాట్లాడినట్టయితే రియల్మీ సి సిరీస్ మొబైల్స్ అనేవి కొనుక్కోకండి. రీజన్ ఏంటి అంటే దానిలో వాళ్ళు ప్రొవైడ్ చేసే ఫీచర్స్ ప్లస్ ప్రైజింగ్ అనేది మ్యాచ్ అవ్వదు. ప్లస్ దానికంటే బెటర్ ఆప్షన్స్ అనేవి మనకు మార్కెట్లో చాలా ఉన్నాయి. వాటి గురించి నేను సజెస్ట్ చేస్తాను. దీంతోపాటు వివో వాళ్ళ T4 లైట్, IQ Z10 లైట్, ఈ రెండు మొబైల్స్ కూడా ఇప్పుడు ప్రజెంట్ మనకు ప్రొవైడ్ చేసే ప్రైజింగ్కి కొనుక్కోవడమే బెస్ట్. దీనికంటే తక్కువ ప్రైజింగ్లో అంటే 10,000లో ఈ మొబైల్స్ అనేవి దొరికాయి. ఇప్పుడు 11,000లకు దొరుకుతున్నాయి కాబట్టి ఈ మొబైల్స్ని కొనుక్కోకండి. చెప్పేదాని ఉద్దేశం ఏంటి అంటే 10,000 లోపు ఈ మొబైల్ దొరికితే కొనుక్కోండి, కానీ 10,000 కంటే ఎక్కువ ఉంటే దీన్ని స్కిప్ చేసేయండి. అలానే చాలామంది రెడ్మీ 14C అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఈ మొబైల్ని కూడా స్కిప్ చేసేయండి. దానిలో వీళ్ళు ప్రొవైడ్ చేసిన ఫీచర్స్కి ప్రైజింగ్కి ఎక్కడ కూడా మ్యాచ్ అవ్వట్లేదు. చాలామంది ఆఫ్లైన్ అనే వెంటనే సామ్సంగ్ వైపు వెళ్ళిపోతూ ఉంటారు. సామ్సంగ్ F06, M06 రూపంలో ఈ మొబైల్స్ అనేవి మార్కెట్లో చాలా ఎక్కువ సేల్ అవుతూ ఉంటాయి. కాకపోతే ప్రజెంట్ వీటిని కొనుక్కోకపోవడమే బెస్ట్. దానిలో ప్రొవైడ్ చేసిన చిప్సెట్ అయినా లేకపోతే వేరే ఏవైనా సరే ఆ ప్రైజింగ్కి జస్టిఫై చేయవు, కాబట్టి వీటిని వదిలేయండి. ఇంకోటి రియల్మీ బ్రాండింగ్లో రియల్మీ P3 లైట్ అని చెప్పేసి ఒక మొబైల్ దొరుకుతుంది. దాన్ని కొనుక్కునే వాళ్ళు రియల్మీ P3X అని చెప్పేసి ఒకటి దొరుకుతుంది. సో దానిలో మంచి చిప్ సెట్ ప్రొవైడ్ చేస్తారు. దీనిలో MediaTek Dimensity 6300 ఇస్తే దానిలో MediaTek Dimensity 6400 ప్రాసెసర్ ఇవ్వడంతో పాటు HD+, Full HD+ డిస్ప్లే కూడా మనకు డిఫరెన్స్ అనేది చూపిస్తుంది. సో దీని గురించి నేను మాట్లాడతాను. ప్రజెంట్ రియల్మీ P3 లైట్ని స్కిప్ చేసేయండి. మరి ఏది కొనాలి అని అంటే ఒకవేళ మీ బడ్జెట్ అనేది 7,500 ఉంటే లావా బోల్డ్ N 5G మొబైల్ దొరుకుద్ది. ఇంతకు నేను చెప్పినట్టు 5G మొబైల్ తక్కువ ప్రైస్లో దొరుకుతుంది. UFS 2.2 స్టోరేజ్ టైప్ని ప్రొవైడ్ చేశారు. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. కాకపోతే HD+ డిస్ప్లే మాత్రమే. మనకు ఆబ్వియస్లీ 7,000 8,000 పెడుతున్నాము అంటే ఫుల్ HD+ దొరకడం అనేది చాలా కష్టం. 98 రిఫ్రెష్ రేట్తో పాటు అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 15 తోటి వస్తుంది. UI కూడా మనకు చాలా క్లీన్గా ఉంటుంది కాబట్టి ఈ ప్రైజింగ్లో ఈ మొబైల్ని కొనుక్కోవచ్చు. నార్మల్గా వీడియో కాల్స్ మాట్లాడుకుంటాం, వాయిస్ కాల్ చేస్తాం, యూట్యూబ్లో వీడియోలు చూసుకుంటాం అనుకునే వాళ్ళకు పర్ఫెక్ట్గా సెట్ అవుద్ది. ఒకవేళ మీరు బడ్జెట్ అనేది ₹1000 పెంచుకుంటారు అనుకుంటే పోకో M7 తీసుకోవచ్చు. 6.88 ఇంచెస్ స్క్రీన్ ఉంటుంది. కాకపోతే గుర్తుపెట్టుకోండి ఇది HD+ డిస్ప్లే మాత్రమే. ఇంతకుముందు నేను రికమెండ్ చేయలేదు, కానీ రానున్న రోజుల్లో ప్రైజింగ్ పెరగడంతో పాటు ఇప్పుడు మంచి ప్రైజింగ్లోనే దొరుకుతుంది కాబట్టి కొనుక్కోవచ్చు. మళ్ళీ దీనిలో 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. స్నాప్డ్రాగన్ 4S Gen 2 ప్రాసెసర్ని యూజ్ చేశారు. 5160 mAh బ్యాటరీ ఉంటుంది. అయితే రెడ్మీ A4 అనే పేరుతోటి సేమ్ స్పెసిఫికేషన్స్ తోటి మొబైల్ దొరుకుతుంది. మీరు ఆ మొబైల్ కొనుక్కున్నా ఏ మొబైల్ కొనుక్కున్నా సేమే. ఇంకొంచెం ఎక్కువ బడ్జెట్ పెట్టుకుంటే లావా బేస్డ్ డ్రాగన్ దొరుకుతుంది. స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్ని దీనిలో యూజ్ చేశారు. UI అనేది బాగుంటుంది. దీనిలో కూడా మనకు మంచి స్టోరేజ్ టైప్ ఇచ్చారు. UFS 3.1 స్టోరేజ్ టైప్ ఇచ్చారు. జనరల్గా మీరు గమనించే ఉంటారు 15,000 20,000 పెట్టినా సరే కొన్నిసార్లు UFS 2.2నే ఇస్తారు. కాకపోతే దీనిలో UFS 3.1 స్టోరేజ్ టైప్ ఇవ్వడం అనేది మంచి విషయం. అవుట్ ఆఫ్ బాక్స్ 115తో పాటు 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. డే టు డే లైఫ్ యూజెస్ కోసం ఈ మొబైల్ కూడా బాగుంటుంది. మీకు తక్కువ ప్రైజింగ్లో మంచి కెమెరా ఫోన్ కావాలి అంటే మోటో G35 తీసుకోవచ్చు. ఇందులో యూజ్ చేసిన ప్రాసెసర్ యూనిసాక్ T760 ప్రాసెసర్ని యూజ్ చేసేసారు. ప్రాసెసర్ అంత పవర్ఫుల్ అంటే పర్ఫార్మెన్స్ పరంగా అంత పవర్ఫుల్ కాకపోవచ్చు, కానీ మీరు 10,000 బడ్జెట్ గురించి మాట్లాడినట్టయితే మంచి ఫొటోస్ క్యాప్చర్ చేయగలిగే ఫోన్ ఇది. UI అనేది బాగుంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ఫుల్ HD+ డిస్ప్లే ఉంటుంది. అంతా బాగానే ఉంటుంది, కానీ ఒక ప్రాబ్లం ఏంటి తెలుసా? ఇది కొంచెం ఓల్డ్ ఫోన్. 2024లో లాంచ్ అయింది. 25 కూడా వచ్చింది, 26 కూడా వస్తుంది. కాబట్టి అప్డేట్స్ అనేవి ఎక్కువ కాలం రాకపోవచ్చు. ఒకవేళ మీకు దాంతో ప్రాబ్లం లేదు అనుకుంటే దీన్ని కూడా ఇక మీరు మంచి పర్ఫార్మెన్స్ ఉండే మొబైల్ కావాలి అనుకుంటే లావా స్ట్రాంగ్ ప్లే తీసుకోవచ్చు. ఈ మొబైల్ అంతా బాగానే ఉంటుంది, కానీ ఒక ఫుల్ HD+ డిస్ప్లే ఇస్తే అదిరిపోయేది మొబైల్. కాకపోతే దీనిలో HD+ డిస్ప్లే మాత్రమే ఇచ్చారు. ప్లస్ పాయింట్స్ ఏంటి తెలుసా? దీనిలో మనకు LPDDR5X ర్యామ్ ఇచ్చారు. UFS 3.1 స్టోరేజ్ టైప్ ఉంటుంది. ఇంతకుముందు చెప్పినట్టు రిఫ్రెష్ రేట్ 120Hz ఇచ్చినా సరే HD+ డిస్ప్లే దగ్గర దెబ్బ పడిపోయింది. MediaTek Dimensity 7020 ప్రాసెసర్ ఉంటుంది. పర్ఫార్మెన్స్ ప్రకారం చూసుకున్నట్టయితే మాత్రం నాకు మొబైల్ అనేది డీసెంట్గా అనిపించింది. మీరు మంచి నెట్ఫ్లిక్స్లో వీడియోలు చూస్తారు, యూట్యూబ్లో వీడియోలు ఎక్కువ చూస్తారంటే మాత్రం మీకు అక్కడ కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపిస్తుంది. లేదు మీరు కొంచెం బడ్జెట్ పెంచుకుంటారు అంటే రియల్మీ P3X తీసుకోవచ్చు. 6000 mAh బ్యాటరీ, 45 వాట్స్ ఛార్జర్తో పాటు ఫుల్ HD+ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ ఇవన్నీ దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. డిజైన్ కూడా బాగుంటుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టు రియల్మీ P3 లైట్ తీసుకునే బదులు ఈ మొబైల్ని
కొనుక్కోవడం బెస్ట్. ఇక మీకు మంచి బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే మొబైల్ కావాలి అంటే పోకో M7 ప్లస్ రూపంలో ఈ మొబైల్ అనేది దొరుకుతుంది. 7000 mAh బ్యాటరీ ఉంటుంది. దీనిలో స్నాప్డ్రాగన్ 6s Gen 3 ప్రాసెసర్ని యూస్ చేశారు. అయితే చాలామంది ఏమనుకుంటారంటే స్నాప్డ్రాగన్ 6 Gen అంటే స్నాప్డ్రాగన్ 4 Gen ప్రాసెసర్ కంటే అంటే 4 Gen 2 ప్రాసెసర్ కంటే ఈ ప్రాసెసర్ అనేది ఎక్కువ పర్ఫార్మెన్స్ ఇస్తాయి అనుకుంటారు, కానీ కంపెనీ వాళ్ళు ఇక్కడ గిమ్మిక్లు ప్లే చేస్తూ ఉంటారు. అదే అంటే స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్లస్ స్నాప్డ్రాగన్ 6s Gen 3కి మీకు పెద్ద పర్ఫార్మెన్స్ ప్రకారం డిఫరెన్స్ ఏమి ఉండదు. అయినా కూడా పేర్లు మార్చి మార్కెట్లోకి మొబైల్స్ని తీసుకొస్తూ ఉంటారు. దీనిలో కూడా పర్ఫార్మెన్స్ అనేది స్నాప్డ్రాగన్ 4 Gen 2 అంతా మాత్రమే వస్తుంది. అయితే దీనిలో మనకు బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ ఇచ్చారు, ప్లస్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే ఇచ్చారు, 120 Hz రిఫ్రెష్ రేట్ ఇచ్చారు, 6.9 inches స్క్రీన్ ఉంటుంది, 33 watts చార్జర్ బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తారు. ఇవన్నీ దీనికి ప్లస్ పాయింట్స్. అంటే ఓవరాల్ చూసుకున్నట్టయితే అన్ని ఫీచర్స్ ఉన్న మొబైల్ ఇది అన్నట్టు. కాకపోతే ఒక ₹1000 మాత్రం మనం ఎక్కువ పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఈ మొబైల్ని అయితే చూడొచ్చు. సో మరి ఈ ప్రైజింగ్లోనే కాకుండా మీరు ఏ ప్రైజింగ్లో మొబైల్ కొనుక్కోవాలి అనుకుంటారో దాని కింద కామెంట్లో రాస్తే దానికి రిలేటెడ్ వీడియో అయితే నేను చేస్తాను. సో మరి ఈ మొబైల్ మీ దగ్గర ఏ మొబైల్ ఉందో కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.